లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి చరాచర జీవము తానై సృష్టి స్థితి లయ కారుడు తానై సకల చరాచర జీవము తానై అలవట పత్రము పై పవళించే తస్మిన్ పుష్పగంధదలస్య క్షదాన్ నిక్షుప్య పంచభూతకమావాహయామి సర్వనేత్రజలమావాహయామి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం నిరపమ గుణసింధర నిత్యలక్ష్మీ సమేతో నిఖిలవిదమవేద్యోऽస్తులో వెంకటేశः సమర్చా సక్తభక్తో గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం విదన్వన్ హైమోర్ధ్వపుండ్రమయ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం తస్య అఘటితానేక దివ్యావతారస్య ఆదిమధ్యాంతరహితస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణాకరస్య వాప్త సమస్త కామస్య నిఖిల జగదుద్భవ స్థిత సంహార కారణస్య సర్వకైంకర్యాణ రక్తవచన సైన సాయన సర్వజ్ఞస్య
శ్రోత్రం తే చక్రే ఆస్థాన్ విబంతాః దేవపుత్రం వణీతభూషాద్రిదాదికం సహస్పతివరే కరణే మిదో నావాహయామి అవస్పృశ్యా రేఖాయాం స్కందమావాహయామి రేఖాయ ధృతవందికృతం విబంధురక్షదేవా ఆయుర్దా అగ్నే హవిషో జుషానో మృతప్రదేవో మృతయోజనేని మేతావరిదారగత్యం విదేవ భద్రం హరిక్షదాదికం దేవతావర్ధత్వం నాగస్య పృష్ఠే జమానో అస్తు సోమాపః ప్రణయః నరసింహస్వామి కళ్యాణం జరుపుకోవడానికి ఇక్కడ అందరం కూడా సమావేశమైనాం. సరే అందరం వచ్చాము కళ్యాణం చూడటానికి. ఎందుకు చేయాలి కళ్యాణోత్సవము ఎవరికైనా తెలుసా? ఇంతమంది వచ్చారు, పూజ చేసుకొని కూడా పోవచ్చు, అదొక ఆప్షన్ కూడా ఉంది. వచ్చు టెంకాయ పూజ సామాన్లు తీసుకొని వచ్చి గుళ్ళో స్వామి ఉంటారు కాబట్టి స్వామికి ఇచ్చేసి పూజ కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు.
కానీ ఎందుకు చేసుకోవాలి కళ్యాణోత్సవం స్వామివారికి? ఇంట్లో కళ్యాణం జరగాలి, ఆ? ఇంట్లో కళ్యాణం జరగాలి. ఎందుకురా అంటే మనం రోజు మన జీవనం సాగాలి అంటే మనం వాడే వస్తువుల దగ్గర నుంచి కూడా, మనం తినే పదార్థాల దగ్గర నుంచి, వాడే వస్తువుల దగ్గర నుంచి, తిరిగే వస్తువుల దగ్గర నుంచి ఏదైనా సరే ఎక్కడి నుంచి రావాలంటే ప్రకృతి నుంచి రావాల్సిందే. ఏదైనా సరే ఎట్లా చూసుకున్నా సరే అది ప్రకృతి నుంచి మనకు రావాల్సిందే, ప్రకృతి నుంచి తయారైందే మనం వాడతాం. రోజు వాడే వస్తువులైనా సరే, మనం తినే పదార్థాలైనా సరే, మనం తిరిగే వాటినైనా సరే ఏదైనా ప్రకృతి నుంచి రావాల్సిందే. ఆ ప్రకృతి స్వరూపం ఎవరు? అమ్మవారు. ఆ ప్రకృతిని సృష్టించిన వాడెవరు? పరమాత్మ. ఆ పరమాత్మకి ప్రకృతికి వివాహం చేసేటువంటిదే ఈ కళ్యాణం అన్నమాట. ఆ కళ్యాణం చేస్తూ మనం ఏం కోరుకోవాలంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, మా కుటుంబం సుఖ సంతోషాలుగా ఉండాలి, పాడి పంటలు వర్షాలు బాగా పడి పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థంగా స్వామికి అమ్మవారికి కళ్యాణం చేస్తామన్నమాట. అది దానికి అంతరార్థం. ఇష్టం లేదా? ఇష్టమా కష్టమా? లేదా స్వయం తక్కువ ఉందా? కాబట్టి ఇష్టంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మనమందరూ కూడా జరిగే ఈ 40-45 నిమిషాల కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరు ప్రార్థన. అట్లాగే కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో స్వామివారిని పొందేకి చాలా కష్టపడేవాళ్ళు భక్తాదులందరూ కూడా. ఎన్నో యజ్ఞయాగాలు, తపస్సులు, అర్చన, వేలాది సంవత్సరాలు చేస్తే కూడా స్వామివారి అనుగ్రహం ఇస్తారో లేదో డౌటే. అంటే సంవత్సరాలు చేస్తే కూడా స్వామివారి అనుగ్రహం ప్రసాదిస్తారో లేదో मध्ये प्रधान स्थिरा
सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ मा भवद्योतिरसमृतं भूर्भुवस्सु वरो प्रजावतीर्णवीवादक्ष्मावावस्तेरदि शतमागजगं शोरुद्रस्य हेतिः परिपूर्णक्तध्रुवास्मिन् गोपदौ स्यादभक्तिर्यजमा